నీకున్న సమస్యలు, నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులు గాని, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించి బాధపడేవానిగా నీవు ఉన్నావు. వాటిని గురించి చింతిస్తూ, బాధపడుతూ నీ సమయమంతా వ్యర్థపరుచుకునేవానిగా నీవున్నావు. నీవు బాధపడితే అవి నీ జీవితంలో నుండి తొలగిపోవు. కానీ నీ బాధనంతటిని, నీ చింత యావత్తు పరిష్కరించు వానికి నీవు అప్పగిస్తే, నీవు దేని విషయమై చింతిస్తున్నావో, బాధపడుతున్నావో, నీ సమస్యలను పరిష్కరించగలవాడు ఆయనేనని విషయము తెలియక నీవు బాధపడి దేవుణ్ణి బాధపరుస్తున్నావు. ఆయన శక్తిని తెలుసుకొని నీ చింత యావత్తు, నీ బాధలన్నింటినీ మార్చగల వాని మీద మోపు. ఆయన నీ ప్రతి పరిస్థితిని నీకు అనుకూలముగా మార్చి నీ జీవితంలో బాధలన్నింటినీ, నీ చింతలన్నింటినీ తొలగించునుగాక. నేను ఆయన శక్తితో, ఆయన మహిమతో నింపుకొనుగాక. ఆమేన్.